నేనైతే మీ నాన్నగారు చనిపోయినప్పుడు నా భర్త నాన్నగారు అంటే ఎంతో ఇష్టము. కానీ చనిపోయినప్పుడు కూడా ఏడ్చి 2 రోజులు కూడా మేము అన్నం తినకుండా టీవీ కాడే కూర్చున్నామన్నా. కానీ ఇప్పుడు నా భర్త అయితే లేడు, చనిపోయాడు. ఎప్పుడైనా జగన్న మాత్రం మనం మర్చిపోవటానికి లేదు. జగనన్నని ఏ పార్టీ వద్దు మనకి, జగనన్న పార్టీ అని చెప్పి అన్నాడు. అందుకని చెప్పని మీరంటే మాకు ప్రాణం అన్నా. అందరికీ పథకాల గురించి అన్న పథకాలు చెప్పాలని ఇన్ని పథకాలు వస్తున్నాయి కాబట్టి అందరికి చాలా సంతోషంగా ఉంది. నిన్న శివన్న క్రిస్టియన్ పాలెం వచ్చినా కూడా అన్నకే తెలిసిపోయింది. మేము ఎంత ప్రోత్సాహం ఆయన్ని సంతోష పెట్టామో, కానీ మీరు కూడా మాకు అంతే సంతోషం అన్న. కానీ నేను ఎప్పుడెప్పుడు తాడేపల్లి కూడా వచ్చి జగనన్నను చూద్దామా అని చెప్పి నేను చాలా మందిని అడిగాను. కానీ అది నాకు కుదరలేదన్నా. ఇప్పుడైతే నీ కాడికి వచ్చి దగ్గరికి వచ్చి చూడాలని ఉందన్నా జగనన్న. కానీ అన్న విజయమ్మ గారు కన్నది మీరు ప్రజల కోసమేనన్నా. ఓకే అమ్మా, ఓకే. ఇంకెవరైనా లేకపోతే ఒకళ్ళిద్దరు అక్కడ అక్కడ అవ్వకేమని పాపం అవ్వకి ఇవ్వమన్నారమ్మా అన్న. అక్కడక్కడ మాది బొట్టపాలెము, గంగిరెడ్డి మంగమ్మని నేను. నువ్వే రావాలి మాకు. మా పిల్లలకి అమ్మఒడి వచ్చింది, మా కోడలకి నాకు వచ్చింది. గూపులో మైక్ దగ్గర పెట్టుకోమ్మా. ఆసరా నా కొడుకు రైతు భరోసా వచ్చింది. మాకు అన్నీ నాకు చెందిని. మైకు దగ్గర మాకు అన్నీ చెందిని. నాన్న టయాంలో మాకు ఇంట్లోకి నీళ్లు పోయినాయి. నాకు ఇల్లు కట్టించుండు వయస్సు. నువ్వు రావాలా మాకు. ఎన్ని సంవత్సరాలైనా నువ్వే కావాలా మాకు. నాకు నిద్రాగారం లేదు. టీవీ కంటే నేను కూర్చుండేది, సాక్షిలోనే నేను కూర్చుండేది. మా కోడలు పెట్టకపోయినా నేను తగులాడతా. నేను మా అయ్యను చూడాలా, నా పెద్ద కొడుకుని. నాకు 4 కొడుకులు ఉండాలి, అమ్మలేదు. నువ్వే నా కొడుకువి. నా కడుపులోనే ఉండవు, నువ్వు నా కొడుకువి. నువ్వే రావాలి. ఎన్ని సంవత్సరాలైనా నేను పుట్టినాక ఓట చేసి అరగను. ఎప్పుడు కాంగ్రెసే, మారేదే లేదు. మగోన్నై పుట్టాల్సింది ఆడపిల్లడై పుట్టినా నాకు నువ్వే కావాలా. నా ముసిలాడు ఉన్నన్నాళ్ళు మంచం లేక తెచ్చిచ్చి నువ్వు పెంచిన. ఇప్పుడు నాకు వస్తుండయి 3000 డబ్బులు ఎత్తుండవు. మా అబ్బ సొమ్మ. మా కోడలు నేను బ్యాంకు కాడికి పోతే 23,000 వచ్చింది. నువ్వు సొమ్ము మేము తింటుండా, నేను తింటుండా. నా కొడుకులు తిక్కలోళ్ళు, మంచోళ్ళు కాదయ్యా. నిన్ను నమ్ముకొని ఉన్నా నేను. నువ్వే రావాలా. 10 మాటలు నువ్వే రావాలా. నువ్వే అడవలేదు. జగనన్న నిత్యము ముఖ్యమంత్రిగా ఉండాలని మీరు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు అన్నని మాట్లాడవలసిందిగా. ఈరోజు ఎంతమందికి మైక్ ఇచ్చినా కూడా అంతమందికి మైక్ ఇచ్చి అందరి అభిప్రాయాలు అయితే తీసుకోలేము. కాబట్టి వీలైన కాడికి మీ అందరి అభిప్రాయాలను కొద్దో గొప్ప తెలుసుకునే కార్యక్రమం అవకాశాన్ని బట్టి చూసుకున్నాను. ప్రతి ఒక్కరికి కూడా వాలంటీర్ వ్యవస్థ అన్నది ఎంత బాగా పనిచేస్తూ ఉంది. వాలంటీర్ వ్యవస్థ కూర్చొని రోజుసేపు ఒక 2 నిమిషాలు కూర్చుంటే అందరికీ మిగతా వెనకల వాళ్ళకి కనపడతాం, లేకపోతే వెనకల వాళ్ళకి కనపడం. 2 నిమిషాలు కూర్చుంటే వెనకల వాళ్ళకి కనపడతాం. అందరు అవ్వతాతలకు అందరికీ కూడా కూర్చోమని చెప్తా ఉన్నా నేను. అందరూ కూడా వాలంటీర్ల వ్యవస్థను ఎంతగా కోరుకుంటా ఉన్నారో, ఎంతగా కావాలనుకుంటా ఉన్నారో తెలుసుకున్నందుకు, చూస్తూ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే తేడా ఒక్కసారి గమనించి మనం అడుగుతా ఉన్నా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారికి 3 సార్లు సీఎంగా నేను సీఎంగా చేశానని చెప్పుకునే ఈ చంద్రబాబు నాయుడు గారికి
కనీసం ఏ రోజు కనీసం ఆలోచన కూడా రాలేదు. ఈ మాదిరిగా వాలంటీర్ వ్యవస్థ తీసుకొని రావాలి, ఇంటింటికి మంచి జరగాలి, ఇంటింటికి మంచి చేసే పరిస్థితి రావాలి, లంచాలు లేని వివక్ష లేని వ్యవస్థను తీసుకొని రాగలుగుతాము అన్న ఆలోచన ఏ రోజు రాలా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయన ఆలోచనలన్నీ కూడా జన్మభూమి కమిటీలు పెట్టడం, ఆ జన్మభూమి కమిటీల ద్వారా ఆజమాయిషీ చేయించడం, ఆ జన్మభూమి కమిటీల ద్వారా ఒకవైపున లంచాలు తీసుకుంటూ మరోవైపున వివక్ష చూపుతూ ఏ పార్టీ వాళ్ళు అని అడుగుతూ వాళ్ళ పార్టీ మీదకి సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఇచ్చే కార్యక్రమం చెయ్యాలని తాపత్రయపడుతూ చివరికి అది కూడా సరిగ్గా చెయ్యక చంద్రబాబు నాయుడు అనే మనిషి అధాపాతాలోనికి ఎలా వెళ్ళిపోయాడో కూడా మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా నేను మరొకసారి మీ అందరికీ కూడా మాట చెప్తా ఉన్నాను. మనం మొట్టమొదటి సంతకం మనం చేయబోయేది ప్రమాణ స్వీకారం రోజున వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా పునరుద్ధరించే కార్యక్రమానికి మొట్టమొదటి సంతకం చేస్తానని ఈ సందర్భంగా మరొకసారి చెబుతూ మీ అందరి ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు మరొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఎవరైనా ఏదైనా రాయాలనుకుంటే మాత్రం ఆ స్లిప్స్ మీద రాసి ఆ బాక్స్లో ఇస్తే ఆ బాక్స్లో నుంచి ముఖ్యమైన సలహాలన్నీ కూడా నా దాకా కూడా వస్తాయి. ఎవరైనా ఏదైనా రాయాలనుకుంటే అది రాయిచ్చు. మీ అందరికీ కూడా రేపు పొద్దున ఉగాది కాబట్టి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా. జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం